అమెరికా, దక్షిణ కొరియాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఒప్పందాల చర్చల్లో వీసా సమస్యలు పెద్ద అడ్డంకిగా మారాయి ఇప్పుడు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే అమెరికాలో పెట్టుబడులు పెట్టమని దక్షిణ కొరియా ప్రధాని కిమ్ మిన్ సియోక్ స్పష్టం చేసేశారు. ఇటీవల జార్జియాలో హ్యుందాయ్, ఎల్జీ కంపెనీలకు చెందిన వందలాది మంది కార్మికులను అదుపులోకి తీసుకోవడం దక్షిణ కొరియా ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ఘటన తర్వాత తమ భద్రత పైన హామీ కనుక లేకపోతే మళ్లీ అమెరికాకు వెళ్లడానికి ఇక్కడి కార్మికులు, వారి కుటుంబాలు భయపడుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దక్షిణ కొరియా, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా దక్షిణ కొరియా కంపెనీలు అమెరికాలో $350 బిలియన్ భారీ పెట్టుబడి పెట్టడానికి అంగీకరించాయి. కానీ ఈ ఒప్పందంపై చర్చలు ఇప్పుడు వీసా సమస్యల వల్ల నిలిచిపోయేలా కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియా ఈ మొత్తాన్ని రుణాల రూపంలో ఇవ్వాలని భావిస్తోంది. కానీ అమెరికా మాత్రం డైరెక్ట్ పెట్టుబడులు కోరుతోంది. ఒకవేళ అమెరికా డిమాండ్లకు ఒప్పుకుంటే గనక అది దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర భారం మోపుతుందని, ఈ ఒప్పందానికి పార్లమెంటరీ ఆమోదం అవసరమని కిమ్ అంటున్నారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిన $350 బిలియన్ మొత్తం దక్షిణ కొరియా విదేశీ మారక నిల్వల్లో 70% కంటే ఎక్కువ. ఒకవేళ ఈ డిమాండ్లను నెరవేర్చాలంటే అమెరికాతో ఒక కరెన్సీ స్వాప్ ఒప్పందం అవసరమని కొరియా ప్రధాని చెప్తున్నారు. ఒకవేళ 1997లో ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ హెచ్చరించారు. ఈ ఆర్థిక భారాన్ని మోయడం దేశానికి కష్టమని, అందుకే అమెరికా డిమాండ్లకు ఒప్పుకోలేకపోతున్నామని కిమ్ పేర్కొన్నారు. ఇక జపాన్తో కుదిరిన $550 బిలియన్ పెట్టుబడి ఒప్పందాన్ని కూడా ప్రధాని కిమ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ ఒప్పందం ప్రకారం జపాన్ పెట్టుబడులు పెట్టడంలో విఫలమైతే అమెరికా టారిఫ్లు పెంచే అవకాశం ట్రంప్కు ఉంది. ఇలాంటి ఒప్పందాలు తమకు ఇష్టం లేదని, దీనిపైన ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్తున్నారు. ఈ చర్చలు వచ్చే సంవత్సరం వరకు సాగకుండా త్వరగా ఒక పరిష్కారం కావాలని ఆయన ఆకాంక్షించారు. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థ భద్రత గురించి కూడా కిమ్ మాట్లాడారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పెట్టుబడులు అవసరమని, అందుకే ఆర్థిక విస్తరణ విధానాలపైన దృష్టి పెట్టామని చెప్తున్నారు. అలాగే దేశ రక్షణ వ్యయాన్ని జీడీపీలో 3.5% పెంచాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.